హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 28 డిసెంబర్ 2024. ఈరోజు ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య 4వ టెస్ట్ జరిగింది. ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 4వ టెస్ట్ డే 3 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇంకా మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో మొత్తం ఇండియా ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయినాయి. ఇది 4వ టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. థర్డ్ టెస్ట్ మ్యాచ్లో డ్రా అయింది. ఇప్పుడు ఈ 4th టెస్ట్ మ్యాచ్లో ఈ వీడియోలో మనం ఈ 4th టెస్ట్ మ్యాచ్ డే 3 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, డే 3 సమ్మరీ చూసే ముందు డే 2 వరకు మ్యాచ్ జరిగిన సమ్మరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2025 4వ టెస్ట్ మ్యాచ్ ఇది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 122.4 ఓవర్లో 474 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి స్మిత్ 140 రన్స్ కొట్టిండు 197 బాల్స్లో. నెక్స్ట్ ఆస్ట్రేలియా స్కోర్లో సెకండ్ హైయెస్ట్ వచ్చి లబుషేన్ 145 బాల్స్లో 72 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ కోన్స్టన్ 65 బాల్లో 60 పరుగులు చేసిన. కవాజా 121 బాల్స్లో 57 రన్స్. అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో బుమ్రా 28.4 ఓవర్స్ వేసిండు 99 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ ఇస్తున్నాడు. జడేజా 23 ఓవర్స్ వేసిండు 78 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఆకాష్దీప్ 26 ఓవర్స్లో 94 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 15 ఓవర్లు మాత్రమే వేసి 49 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆల్అౌట్ అయింది. అందుకు రిప్లై గల ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 46 ఓవర్స్ ఆడి ప్రస్తుతానికి 164 రన్స్ వేసింది, 5 వికెట్లు కోల్పోయింది. ఇండియాలో బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి జైస్వాల్ 118 బాల్లో 82 రన్స్ కొట్టిండు. కోహ్లీ 86 బాల్స్లో 36 రన్స్. కేఎల్ రాహుల్ 42 బాల్స్లో 24 రన్స్. నెక్స్ట్ రిషబ్ పంత్ ప్రస్తుతానికి నాట్అవుట్గా ఉన్నాడు 7 బాల్స్లో 6 రన్స్ కొట్టి. ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బోలాండ్ 12 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కమిన్స్ 13 ఓవర్స్లో 57 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇండియా ప్రస్తుతానికి ఇంకా 310 పరుగులు వెనకబడి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 2 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ. ఇప్పుడు డే 3 మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. డే 3 ఆట మొదలుపెట్టే సమయానికి జడేజా 4 పరుగులతో, పంత్ 10 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతానికి టీమిండియా 168 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. 48 ఓవర్స్లో డే 3 ఆట స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, టీమిండియా డే 2 స్కోర్కి జస్ట్ 27 రన్స్ యాడ్ చేయగానే 6th వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ ఇన్నింగ్స్లో 37 బాల్స్లో 28 రన్స్కి అవుట్ అయ్యిండు. బోలాండ్ బౌలింగ్లో లైన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. రిషబ్ పంత్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 191 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది. 6th వికెట్గా అవుట్ అయ్యిండు రిషబ్ పంత్. ఇంకా టీమిండియా 283 పరుగులు ఇంకా వెనకబడి ఉంది. టీమిండియా 221 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా ఇన్నింగ్స్లో 51 బాల్స్ ఆడిండు 17 రన్స్ కొట్టి లైన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోరు 221 పరుగుకి 7 వికెట్లు కోల్పోయింది. ఈ 7th వికెట్గా అవుట్ అయింది రవీంద్ర జడేజా. ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 3 లంచ్ సమయానికి ఇది టీమిండియా స్కోరు లంచ్ సమయానికి 244 పరుగులు చేసి 7 వికెట్ కోల్పోయింది. ఈరోజు టీమిండియా రిషబ్ పంత్ అండ్ జడేజా వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ 37 బాల్స్లో 28 రన్స్ కొట్టిండు. రవీంద్ర జడేజా 51 బాల్స్లో 17 రన్స్ కొట్టాడు. ప్రస్తుతానికి నితీష్ కుమార్ రెడ్డి 40 రన్స్తో ఆడుతున్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ 5 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఇంకా ఇండియా టాప్ స్కోర్ చూసుకుంటే యశస్వి జైస్వాల్ టాప్ స్కోరరు 82 కొట్టిండు 108 బాల్స్లో. నెక్స్ట్ రోహిత్ శర్మ తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ 42 బాల్స్లో 24 రన్స్. విరాట్ కోహ్లీ 86 బాల్స్లో 36 రన్స్. ఆకాష్దీప్ ఈ మ్యాచ్లో నైట్ వాచ్మెన్గా వచ్చిండు. స్కోర్ ఏం చేయలేదు, జస్ట్ 13 బాల్స్ మాత్రమే ఆడి డక్అవుట్ అయ్యిండు. నెక్స్ట్ ఈరోజు రిషబ్ పంత్ అండ్ రవీంద్ర జడేజా ఈరోజు అవుట్ అయ్యిండ్రు. ప్రస్తుతానికి నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ నాట్అవుట్గా ఉన్నారు. ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 3 లంచ్ సమయానికి టీమిండియా 73 ఓవర్స్లో ఆడింది 244 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది.
అందులో ఎక్స్ట్రాస్ 9 మాత్రమే ఉన్నాయి. లంచ్ పూర్తయిన తర్వాత ప్రస్తుతానికి క్రీజ్లో వాషింగ్టన్ సుందర్ 27 బాల్స్లో 5 రన్స్ కొట్టి ఆడుతున్నాడు. మరో ఎండ్లో నితీష్ కుమార్ రెడ్డి 61 బాల్స్లో 40 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అందులో 3 4s ఉన్నాయి, 1 6 ఉన్నాయి. ఈ 4 టెస్ట్ మ్యాచ్ సెషన్ 2లో హైలైట్స్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి తన ఫస్ట్ 50 కొట్టిండు. 81 బాల్స్లో 51 రన్స్ వేసిండు. అప్పటికి టీమిండియా స్కోరు 268 రన్స్కి 7 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ సెషన్ ఇంకా కొద్దిసేపట్లో ముగుస్తానగా వర్షం పడటం వల్ల టీ బ్రేక్ ఎర్లీగా తీసుకున్నారు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 97 ఓవర్స్లో 326 పరుగులు చేసింది, 7 వికెట్లు కోల్పోయి. ప్రస్తుతానికి నితీష్ కుమార్ రెడ్డి 85 రన్స్తో ఆడుతున్నాడు. వాషింగ్టన్ సుందర్ 40 రన్స్తో ఆడుతున్నారు. ఇంకా టీమిండియా 148 పరుగులు వెనకబడి ఉంది. ఇక ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 3 థర్డ్ సెషన్ స్టార్ట్ అయ్యే సమయానికి వాషింగ్టన్ సుందర్ 40 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. 115 బాల్స్లో 40 రన్స్లో జస్ట్ ఒక 4 ఉంది వాషింగ్టన్ సుందర్ది. వర్షం ఆగిపోయి థర్డ్ సెషన్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. థర్డ్ సెషన్ స్టార్ట్ అయ్యే సమయానికి నితీష్ కుమార్ రెడ్డి 119 బాల్లో 85 రన్స్ కొట్టినాడు. అందులో 8 4లు, 1 6 ఉంది. స్ట్రైక్ రేట్ వచ్చి 71 ఉంది. ఇక ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 3 మూడో సెషన్లో హైలైట్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ 50 కొట్టిండు. ఎక్సలెంట్గా ఆడుకున్నాడు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ నితీష్ కుమార్ రెడ్డి కానీ బాగా ఆడుకున్న ఉంటే ఇండియా వేరే లెవెల్లో ఉండేది. అంటే ఓటమి చెరువులో ఉండేది. వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో 8th వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 127 రన్స్ చేశారు. అది చాలా వాల్యుబుల్. ఇండియాకి స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళేకి ఇది చాలా ఈ పార్ట్నర్షిప్ బాగా సపోర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో కూల్గా ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ 50 రన్స్ కొట్టగానే అవుట్ అయిపోయిండు. ఈ ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ 162 బాల్స్లో 50 రన్స్ కొట్టి లైన్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోర్ వచ్చు 348 పరుగులకి 8 వికెట్స్ కోల్పోయింది. బుమ్రా ఇన్నింగ్స్లో స్కోరింగ్ కొట్టకుండానే అవుట్ అయిపోయిండు. జస్ట్ 3 బాల్స్ మాత్రం ఆడి డక్అవుట్ అయిపోయిండు. కమిన్స్ బౌలింగ్లో కవాజే క్యాచ్ ఇచ్చి బుమ్రా అవుట్ అయ్యిండు. 9th వికెట్గా అవుట్ అయ్యిండు. బుమ్రా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 350 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్ ఎవరంటే ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టిండు. ఇదే ఫస్ట్ సెంచరీ నితీష్ కుమార్ రెడ్డికి. 171 బాల్స్లో 103 పరుగులు నాట్అవుట్గా ఉన్నాడు. టీమిండియా 191 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయిన స్టేజ్లో బ్యాటింగ్ వచ్చిండు. ఎక్సలెంట్గా ఇన్నింగ్స్ ఆడిండు. ఈ మ్యాచ్ చూడటానికి నితీష్ కుమార్ ఫాదర్ కూడా వచ్చిండు. నితీష్ కుమార్ సెంచరీని ఆయన బాగా ఎంజాయ్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టేటప్పుడు మాత్రం చాలా టెన్షన్, ఆడియన్స్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ చాలా టెన్షన్ పడ్డాడు. ఎందుకంటే ఒక పక్క బుమ్రా వికెట్ పడింది, ఇంకా లాస్ట్ ఒక వికెట్ ఉంది, ఇంకా 3 బాల్స్ ఆడాలి. సిరాజ్ వచ్చి ఆ 3 బాల్ అవుట్ అయ్యిండే మాత్రం నితీష్ కుమార్ రెడ్డికి సెంచరీ వచ్చేది కాదేమో. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి 99 రన్స్తో ఆపోజిట్లో ఉన్నాడు. అంటే బ్యాటింగ్ ఆపోజిట్లో ఉన్నాడు. ఇప్పుడు క్రీజ్లో మాత్రం సిరాజ్ ఉన్నాడు. ఇంకా ఈ 3 బాల్స్ ఆడితే సిరాజు నితీష్ కుమార్ రెడ్డికి సెంచరీ వస్తుంది, కానీ ఈ 3 బాల్ అవుట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ సిరాజ్ బాగా ఆడిండు ఆ 3 బాల్స్. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టిండు. వాళ్ళ ఫాదర్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఒకనొక స్టేజ్లో నితీష్ కుమార్ రెడ్డి కోసం తన జాబ్ని సాక్రిఫైస్ చేశాడు. ఫైనల్గా నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టడంతో వాళ్ళ ఫాదర్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇక ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 3 సెషన్ 3 కూడా ఎర్లీగా క్లోజ్ చేశారు. ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోవటం వల్ల ఎర్లీగా క్లోజ్ చేయాల్సి వచ్చింది. డే 3 ఆట ముగిసే సమయానికి టీమిండియా 358 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. 115.5 ఓవర్లో డే 3 ఆట ముగిసే సమయానికి నితీష్ కుమార్ రెడ్డి 105 పరుగులతో ఆడుతున్నాడు. అండ్ సిరాజు 2 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇది టీమిండియా 4 టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్. ఇది టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి జైస్వాల్ 82 రన్స్ కొట్టిండు 119 బాల్లో. రోహిత్ శర్మ 3 రన్స్ మాత్రమే అవుట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ 24 రన్స్. విరాట్ కోహ్లీ 36. ఆకాష్ డక్అవుట్ అయ్యిండు. రిషబ్ పంత్
28 రన్స్. జడేజా 17 రన్స్. నితీష్ కుమార్ రెడ్డి 105 పరుగులతో ఆడుతున్న నాట్అవుట్గా ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ ఎక్సలెంట్ సపోర్ట్ చేసిండు నితీష్ కుమార్ రెడ్డికి. 50 రన్స్కి అవుట్ అయ్యిండు. జస్ప్రీత్ బుమ్రా డక్అవుట్ అయ్యిండు. మొహమ్మద్ సిరాజ్ నాట్అవుట్గా ఆడుతున్నాడు. 7 బాల్స్లో 2 రన్స్. ప్రస్తుతానికి 4వ టెస్ట్ మ్యాచ్ డే 3 ఆట ముగిసే సమయానికి టీమిండియా 116 ఓవర్లలో 358 పరుగులు చేసింది. 9 వికెట్లు కోల్పోయి ఎక్స్ట్రాస్ వచ్చి 11 ఉన్నాయి. ఇక టీమిండియా చేతిలో 1 వికెట్ మాత్రమే ఉంది. ఇంకా టీమిండియా 116 పరుగులు వెనకబడి ఉంది. ఇంకా డే 4 ఈ 1 వికెట్తో నితీష్ కుమార్ రెడ్డి ఎన్ని పరుగులు చేస్తాడో చూడాలి మరి. ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా 116 పరుగులు ఆధిక్యంలో ఉంది. చూద్దాం, ఇంకా ఇండియాకి చేతిలో 1 వికెట్ మాత్రమే ఉంది. ఈ 1 వికెట్ సహాయంతో నితీష్ కుమార్ రెడ్డి ఎన్ని పరుగులు చేస్తాడో చూడాలి. నితీష్ కుమార్ రెడ్డి, సిరాజ్ సాయంతో ఆస్ట్రేలియా లీడ్ని తగ్గించగలిగితే ఇంకా చాలా బెటర్ పొజిషన్లో ఉంటుంది టీమిండియా. ఇప్పటికే ఆస్ట్రేలియా 116 పరుగుల ఆధిక్యంలో ఉంది. నితీష్ కుమార్ రెడ్డి ఆ ఆధిక్యాన్ని ఇంకా 100 బిలో చేయగలిగితే టీమిండియా స్ట్రాంగ్ పొజిషన్లోకి వచ్చి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లైగా టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 358 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి నితీష్ కుమార్ రెడ్డి 105 పరుగులతో ఆడుతున్నాడు. అండ్ సిరాజ్ 2 పరుగులతో ఆడుతున్నాడు 7 బాల్స్లో. ఇంకా ఇండియా చేతిలో 1 వికెట్ మాత్రం ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 116 పరుగుల ఆధిక్యంలో ఉంది ఈ 4వ టెస్ట్ మ్యాచ్. ఇంతే ఫ్రెండ్స్, ఇంతటితో క్లోజ్ చేస్తున్న ఈ వీడియో. ఈ మ్యాచ్ మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ చూడొచ్చు. డే 4 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.